అవని, పుడమి, కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఇక రెండవదైనటువంటి ఫెర్రస్ లేదా ఐరన్, ఇది మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్రహరితం ఏర్పడడంలో ఇది ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. అంటే పత్రహరితం ఏర్పాటు కావడంలో, తయారవడంలో ఇది ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది ఈ ఫెర్రస్ అనేది. అంతేకాకుండా మొక్కలో ఆక్సిజన్ అన్ని భాగాలకు సరఫరా కావడంలో ఈ ఐరన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మొక్కలో చక్కెర ఉత్పత్తిలోను, పిండి పదార్థాల నుండి శక్తిని విడుదల చేయడంలోనూ ఈ ఐరన్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఐరన్ ఎక్కువైతే పైరు మాడిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. అవసరానికి మించి మనము ఐరన్ వాడడం వల్ల, ఫెర్రస్ వాడడం వల్ల పైరు మాడిపోతుంది. ఈ ఫెర్రస్ లోపించినప్పుడు మొక్కల లక్షణాలు ఎలా ఉంటాయంటే, కొత్త ఆకులు పసుపు వర్ణంలోకి మారతాయి. అంటే చిగురు ఆకులు పసుపు వర్ణంలోకి మారతాయి. అంతేకాకుండా పండ్ల నాణ్యత బాగా పడిపోతుంది. పండు సైజు కానీ, కాయ సైజు కానీ తక్కువగా రావడము, లేదా వాటి సంఖ్య కూడా బాగా తక్కువగా రావడము జరుగుతుంది ఐరన్ లోపించినప్పుడు. కాబట్టి ప్రతి రైతు తన నేలలో ఐరన్ లోపం లేకుండా ముందే సరి చేసుకోవాలి. అంటే మనం సూక్ష్మధాతువులను వాడేటప్పుడు ఈ ఐరన్ ఎంత పరిమాణం ఉండాలో అంత ఉండేటట్లు చూసుకొని మనము ఉపయోగించాల్సి ఉంటుంది భూమిలో. లేకుంటే పండ్ల సంఖ్య కానీ, కాయల సంఖ్య కానీ, లేదా ధాన్యం సంఖ్య కానీ పరిమాణం తగ్గిపోతుంది, నాణ్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఐరన్ యొక్క, ఈ ఫెర్రస్ యొక్క లాభాన్ని గుర్తించి, దాని అవసరాన్ని గుర్తించి ప్రతి రైతు మొక్కలలో ఫెర్రస్ లోపం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.